ప్రతిసారి ఆహారం తినడానికి సన్యాసులందరూ నీటిపైన తేలియాడే చెక్కపై నుంచి అవతలికి దూకాలి. సీనియర్స్ చాలా సులభంగా దాటేస్తున్నారు. కానీ షావులిన్ ఆలయంలో హోజీకి ఇది మొదటి రోజు. అతను చెక్క పలకలపై కాలు పెట్టగానే బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో పడిపోయాడు. నీటి నుండి బయటకు వచ్చి భోజనశాల వైపు నడిచాడు. కానీ గురువు ద్వారం వద్ద నిలబడి తడిబట్టలతో లోపలికి రావడం నిషేధమని చెప్పాడు. హోజీకి వేరే మార్గం లేక తడిబట్టలను ఆరబెట్టడానికి తీసివేశాడు. చివరికి అతను లోపలికి వెళ్లే సమయానికి సీనియర్స్ ఆహారం మొత్తం తినేశారు. అటుపక్క మరో పాత్రలో అన్నం ఉంది. కానీ అన్నం తీసేందుకు ప్రయత్నించగానే గురువు అతన్ని ఆపాడు. ఎందుకంటే ఆహారం గురువులకు మాత్రమే. ఈ తప్పుకు శిక్షగా గురువు అతన్ని చెక్క పలకలపై నిలబడమని అన్నం ఇచ్చాడు. బ్యాలెన్స్ చేయగలిగితే ఆ అన్నం అతనిదే. కానీ అతను మళ్ళీ నీటిలో పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను గోడెక్కి భోజనశాలలోకి రహస్యంగా వెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ గురువు అతన్ని పట్టుకున్నాడు. మరోసారి హోజో నీటిలో పడ్డాడు. సీనియర్ సన్యాసులు అతన్ని చూసి ఎగతాళి చేశారు. 2 పెద్ద చెక్క డ్రమ్ములు తీసుకొని వాటిపై దూకడం ద్వారా బ్యాలెన్స్ నేర్చుకునేందుకు ప్రయత్నించాడు. పదే పదే ఫెయిల్ అయినా తన వేగాన్ని పూర్తిగా పెంచి బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాడు. మరుసటి రోజు హోజో బ్యాలెన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనిని చూసి గురువు కూడా సంతోషించాడు. అప్పుడు గురువు దారిని మరింత కష్టతరం చేశాడు. చెక్క పలకలను విరిచి చిన్న కొయ్యలాగా మార్చారు. ఆ కొయ్యలను ఏ సన్యాసి కూడా దాటలేకపోయాడు. హోజో కూడా ప్రయత్నించాడు. కానీ ఇతరులాగానే నీటిలో పడిపోయాడు. సాయంత్రం వరకు ప్రయత్నించిన ఎవరు దాటలేకపోయారు. అప్పుడు గురువు వాటికి ఒక టెక్నిక్ నేర్పించాడు. నీవు గిన్నెను విసిరినప్పుడు నీ బలం నేరుగా కిందకు వెళ్తుంది. అందుకే గిన్నె మునిగిపోతుంది. చెక్క పలకలపై కాలు పెట్టినప్పుడు కూడా నీ బలం కిందికి వెళ్తుంది. అందుకే నీవు పడిపోతావు. అప్పుడు గురువు ఒక గిన్నె నీటి ఉపరితలంపై కొద్దిగా వాలుగా విసిరాడు. అది సులభంగా మరోవైపుకు చేరుకుంది. హోజోకు అంతా అర్థమైంది. అందరూ నిద్రిస్తున్నప్పుడు హోజో నీటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు ఫెయిల్ అయిన తర్వాత చివరికి అతను మరోవైపుకు దూకాడు. అప్పుడు గురువుగారు అక్కడికి వచ్చి హోజో పరీక్షలో పాస్ అయినట్లు చెప్పి అతన్ని సీనియర్ గా చేశాడు. ఈ మూవీనింగ్ 36 ఛాంబర్ ఆఫ్ షావలిన్.